పశ్చిమ బెంగాల్ మళ్లీ అల్లర్ల అడ్డగా మారింది. ముషిదాబాద్ జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా చేపట్టిన శోభయాత్రలు హఠాత్తుగా హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. పైకప్పుల మీద నుంచి రాళ్లు పడడం, బాంబుల వాడకం వంటి ఘటనలతో రాష్ట్రంలో భయం నెలకొంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణపై ముస్లింలలో ఆందోళనలు మరింత మంటపెట్టాయి. ఈ రెండు అంశాలు కలిసి మత రంగుతో కూడిన ఉద్రిక్తతలకు బీజం వేశాయి. ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగా ఇది ఒక మత సమస్య మాత్రమేనా, లేక ఎలక్షన్ల ముందు రహస్యంగా నడిచి రాజకీయ గేమ్ ప్లాన్ లో భాగమా? ఈ సంఘటనల నేపథ్యంలో పోలీసుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా తగ్గుతుంది. మతం పేరుతో జరిగిన ఈ ఘర్షణలు సామాన్యుల నిత్య జీవితాన్ని కుదిపేశాయి. ఈ వీడియోలో ఈ సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలేమిటి, వక్ఫ్ చట్ట సవరణ వల్ల వచ్చిన ప్రభావం ఎంత, మతం, రాజకీయం, మీడియా అన్నీ కలిసిన ఈ అల్లర్లో ఎవరు బాధితులు, ఎవరు లాభపడుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చాలా కాలంగా మత, రాజకీయ సమస్యలతో వార్తల్లో ఉంటుంది. ముర్షిదాబాద్ అనే జిల్లా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇలాంటి చోట్ల చిన్న సమస్యలు కూడా పెద్ద అల్లర్లాగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో మార్పులు చేసింది. ఈ చట్టం ద్వారా ముస్లింలు తమ మత సంస్థల ఆస్తుల మీద ప్రభుత్వం అధిక హక్కులు తీసుకుంటుందన్న భయం వారికి కలిగింది. దీంతో ముషిదాబాద్ లో నిరసనలు మొదలయ్యాయి. కానీ ఆ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. రోడ్లు ముయించడం, వాహనాలు తగిలిపెట్టడం, రైల్వే స్టేషన్లు ధ్వంసం చేయడం జరిగింది. 3 మరణించగా 400 మందికి పైగా అక్కడి నుంచి తమ గుడిసెలు వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా హిందూ సమాజం శోభయాత్రలు నిర్వహించింది. ఆ సమయంలో కొంతమంది పైకప్పుల నుంచి రాళ్లు వేసినట్టు సమాచారం. కొందరు క్రూడ్ బాంబులు వాడారని వార్తలు వచ్చాయి. కానీ పోలీసుల అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీనే ఈ అల్లర్లకు కారణమని, ఇవన్నీ ఎన్నికల ముందు పక్కా పతాకం ప్రకారమే జరిగాయని ఆరోపించారు. బీజేపీ మాత్రం పోలీసులు నిర్లక్ష్యం చేశారని, ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే సమస్యలు వచ్చాయని అంటుంది. ఈ హింస వల్ల శాంతియుతంగా జీవిస్తున్న ప్రజల జీవితాలు అస్థిరమయ్యాయి. ఇంటర్నెట్ నిలిపివేశారు. అలాగే కర్ఫ్యూలు విధించారు. విద్య, వ్యాపారాలపై దుష్ప్రభావం పడింది. ప్రజల్లో భయం పెరిగింది. మతాల మధ్య నమ్మకం తక్కువైంది. భద్రత పట్ల అవిశ్వాసం పెరిగింది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో మతాల మధ్య ఉన్న చిలికను మళ్లీ బయటకు లాగుతున్నాయి. చట్టాలు, పండుగలు మరియు నమ్మకాలు ఇవన్నీ ప్రజల కోసం ఉండాలి. ప్రజల మధ్య భిన్నత్వాన్ని పెంచే సాధనాలుగా మారకూడదు. ముర్షిదాబాద్ లో జరిగిన హింస, వక్ఫ్ చట్టంపై వ్యతిరేకత, శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఎలా వినియోగిస్తున్నారో మనకు చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, మత పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ ప్రజల భద్రతను కాపాడేలా వ్యవహరించాలి. లేకపోతే పరిస్థితి ఇంకా దిగజారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కావాలంటే కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా వక్ఫ్ సవరణ చట్టం గురించి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేలా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలి. అలాగే ముషిదాబాద్ లో జరిగిన అల్లర్లపై పూర్తిగా నిష్పక్షపాతంగా రాజకీయ ఒత్తిడి లేకుండా విచారణ జరగాలి. మతపరమైన పండుగలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం ఆపాలి. అంతేకాదు మతాల మధ్య ఉన్న అపోహాలను తొలగించేందుకు నేతల మధ్య పరస్పర సంభాషణలు జరిగేలా ప్రోత్సహించాలి. ఇలాంటి చర్యల ద్వారానే మనం మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతియుత సమాజం వైపు నడవగలం.